మార్నింగ్ టైమ్ స్టోరీస్. కనపడని అత్త వినపడని కోడలు పార్ట్ 2. ఆ రోజు ఉదయాన్నే సీతార నిద్రలేచి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలో ఆరవలి అక్కడికొస్తుంది. సీతారా, నీకిప్పుడు చెవిటి మిషన్ వచ్చి నీ చెవులు బాగా వినపడుతున్నాయంట కదా? నా చెవిటి మిషన్ పనిచేయటం లేదు. నువ్వేమంటున్నావో అర్థం కావటం లేదు. ఆ మాటలు వినగానే ఆరవలి, ఓరి దేవుడా, మళ్ళీ మొదటికొచ్చావా? అబ్బా, మీ వరండాలో మల్లెపూల చెట్లు వేశారా? ఎందుకు వరండాలో వేశారు? మీకు చాలా స్థలం ఉంది కదా, ఇంటి ముందు వేసుకోవచ్చు కదా. వేస్తాను, నెత్తి మీద కూడా వేస్తాను. అప్పుడు పువ్వులు ఇంకా బాగా మొలుస్తాయి. ఇంతలో మైనా అక్కడికొచ్చి, ఎందుకు ఆరవలి ఆ అమ్మాయినలా ఆట పట్టిస్తున్నావు? ఎదుటివారి లోపాన్ని ఎప్పుడు కూడా మనం కించపరిచి మాట్లాడకూడదు అని ఆరవలికి చెప్పి తనని వెళ్లమని చెబుతుంది. ఆరవలి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సీతారా, నీ చెవిటి మిషన్ పనిచేయటం లేదు కదా, నీకోసం నేను మెషిన్ తీసుకొచ్చాను, ఇది పెట్టుకో అని దాన్ని ఇస్తుంది. అది పెట్టుకున్న సీతారా, అక్క, ఇప్పుడు నాకు బాగా వినపడుతుంది. ఏంటో చెప్పక్క. ఏం లేదు, ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. నువ్వు కొంచెం వచ్చి నాకు సహాయం చేస్తావా? నువ్వు చేపల పులుసు బాగా వండుతావు కదా. సరే అక్క, నేనొక 15 గంటలో వచ్చేస్తాను, నువ్వెళ్ళు అని అంటుంది. ఆ మాటలకు తను సరే అని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కొంత సమయం తర్వాత ఆరవలి సీతారా ఇంటికి వెళ్తుంది. సీతారా, సీతారా అని పిలుస్తుంది. మంచం మీద కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్న అత్తగారు, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? అత్తయ్య, నేను ఆరవలిని. పంచదార అయిపోయిందని వచ్చాను. లోపలికి వెళ్ళమ్మా, సీతారా వంటగదిలో ఉంది అని అంటుంది. ఆరవలి అక్కడ్నుంచి వెళ్లబోతుండగా తను వెళ్లిపోయిందేమో అనుకున్న అత్తగారు, దీనికి అస్సలు సిగ్గులేదు. ఎప్పుడు మంది కంపలో పడి తినాలని చూస్తూ ఉంటుంది. పప్పుకి ఉప్పుకి కారానికి ఎప్పుడు మా ఇంటికొస్తూ ఉంటుంది. సంపాదించిందంతా ఏం చేస్తుందో ఏమో. ఆ మాటలు విన్న ఆరవలి, అత్తయ్య, మీ కొడుకు సంపాదించింది నా చేతికేమివ్వట్లేదు. సంపాదించిన మొత్తం అంటున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రతి చిన్నదానికి నా దగ్గరికే వచ్చేదానివి కదా. ఇప్పుడు ఏదో రాజు సంపాదిస్తున్నాడని ఇలా మాట్లాడడం సరైనది కాదు. ఆ మాటకి అత్తగారు, అయ్యో, ఏదో సరదాగా అన్నానే, మనసులో పెట్టుకోకు, లోపలికి పో అని అంటుంది. ఆ మాటలకు తను సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఆరవల్లి లోపలికి వెళ్లి సీతారని చూసి, దీనికేమో వినబడదు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఆరవల్లి, నువ్వేం భయపడొద్దులే, నాకు వినబడుతుంది. మైనా అక్క నా కోసం కొత్త మిషన్ తీసుకొచ్చింది. తాను నీకోసం తీసుకొచ్చిందా? పర్వాలేదే. ఎందుకు ఆరవల్లి అలా పుల్ల వేచినట్టు మాట్లాడుతున్నావు? తనేం బయటమ్మాయి కాదు కదా, మా సొంత పెద్దమ్మ కూతురు. నువ్వేం బయటదానివి కాదు కదా, నా సొంత చిన్నమ్మ కూతురువే. మనం కలిసుండకపోతే ఎలా చెప్పు? ఆ బంధాలు బంధుత్వాలన్నీ గొడవలు కాకముందు బాగానే ఉన్నాయి. గొడవలైన తర్వాతే ఎవరి దారిన వాళ్ళున్నారు. అయినా నాకెందుకులే, నాకు కొంచెం పంచదారివ్వు. అందుకు సీతార సరే అని పంచదార ఇస్తుంది. ఆరవలి దాన్ని తీసుకొని సీతారతో, అవును సీతారా, అత్తగారెందుకు ఆ మంచం మీద నీరుక్కిపోయినట్టుగా కూర్చుంటుంది? దానికి తోడు ఆ కళ్ళజోడు. చూసేవాళ్లందరూ కూడా ఆమె ఉందో పోయిందో అని అనుమానంతో చేస్తున్నారు. నువ్వైనా కొంచెం చెప్పు. శుక్లాలు తీయించాము కదా, అందుకే కొన్ని నెలలు వాటిని ఉపయోగించాలి. హాస్పిటల్ నుంచి వచ్చిన కొత్తలో అవి లేకుండానే తిరిగింది. అందరూ తిడితే మళ్లీ పెట్టుకుంది. సరేలే సీతారా, నేను వెళ్తున్నాను, నాకు చాలా పనుంది అని తను వెళ్తూ వెళ్తూ అత్తగారికి వెళ్తున్నానత్తయ్య అని చెప్పి పక్కకొచ్చి నిలబడుతుంది. అత్తగారు ఆరవలి వెళ్లిపోయిందేమో అనుకుని, అమ్మాయి సీతారా, ఆరవలి వెళ్లిపోయిందా? దానికి బుద్ధి లేదు, సిగ్గులేదు. ఎప్పుడు మన ఇంటికొచ్చి అన్నీ తీసుకెళ్తూ ఉంటుంది. ఈసారొస్తే ముఖం మీద లేదని చెప్పేయి. ఆ మాటలు విన్న ఆరవలి, అత్తయ్య, నేనింకా వెళ్లలేదు, ఇక్కడే ఉన్నాను. ఈసారి నువ్వు మా ఇంటికి రా, నీ పని చెప్తా. చీపురు గట్ట విరిగేదాకా కొట్టకపోతే అప్పుడడుగు. అత్తగారు మనసులో, వామ్మో, ఇది అనుకున్నంత పని చేస్తుంది అని అనుకుని ఆరవలితో, సరదాగా అన్నాలేవే, మనసులో పెట్టుకోకు అని అంటుంది. నేను కూడా సరదాగానే అన్నా అత్తయ్య, వెళ్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపో.
అదంతా చూసి సీతార నవ్వుకుంటుంది. కొంత సమయం తర్వాత సీతార అత్తగారితో, అత్తయ్య, నేను మైనా అక్క దగ్గరికి వెళ్ళొస్తాను, తనకు వంట చేయడానికి రమ్మని పిలిచింది. సరే వెళ్ళు. మైనా ఏమన్నా చెప్పినా కాదు అనకుండా చెయ్యి. ఎందుకంటే ఆమె నన్ను బ్రతికించింది. ఆరవలిలాగా కాదు, ఆ అమ్మాయి చాలా మంచిది. సరే, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను అని మైనా దగ్గరికి వెళ్తుంది సీతార. ఇక ఇద్దరూ కలిసి చేపల్ని రుద్దటం మొదలు పెడతారు. ఇక చేపలని రుద్దటం అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి వంట చేస్తూ ఉంటారు. సీతారా, ఈ వంట చేయడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నీకు ఎవరు నేర్పించారు? మా పిన్ని నేర్పించిందా లేక మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నావా? సీతారకి ఏమీ వినపడటం లేదు. ఎందుకంటే తన చెవిటి మిషన్ని ఎక్కడో పాడేసుకుంది. మైనా, ఏంటో పెద్ద పెద్దగా అరుస్తున్నా కూడా వినపడటం లేదా ఏంటి? సీతారా, వినపడ్డం లేదా? ఏంటక్కా, ఏమైంది నీకు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అయ్యో, చెవిటి మిషన్ ఎక్కడైనా పడేసావా ఏంటి అని చూస్తుంది. చెవిటి మిషన్ నిజంగానే కనిపించదు. సీతారా చెవిటి మిషన్ పోయిందని మైనా సైగ చేస్తే ఇక ఇద్దరూ కూడా దాన్ని వెతకటం మొదలు పెడతారు. చాలా సమయం దాకా వెతుకుతారు. కాని అది ఎక్కడా కనిపించకపోవడంతో సీతారా ఏడుస్తూ ఉంటుంది. అక్క, నాకేం అర్థం కావటం లేదు. నేను దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాను? నువ్వు ఎంతో ప్రేమతో నా కోసం తీసుకొచ్చావు. నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఉందక్క. ఇక్కడ ఎక్కడ పడిపోయిందో ఏమో అంటూ ఏడుస్తూ ఉంది. నువ్వేం బాధపడకు సీతారా, నేను వెతుకుతానని చెప్పాను కదా అంటూ తనని బుజ్జగించి వెతకటం మొదలు పెడుతుంది. చాలా సమయం తర్వాత చెవిటి మిషన్ కనిపించడంతో మైనా చాలా సంతోషపడుతూ దాన్ని తీసుకుని వెళ్లి సీతారకిస్తుంది. సీతార చాలా సంతోషంగా దాన్ని పెట్టుకుని, అక్క, నాకు చాలా బాధేసింది. నువ్వు ఎంత ప్రేమతో ఇచ్చిన బహుమతి పోగొట్టుకున్నానని. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వంటగది నుంచి మాడిపోయిన వాసన రావటం మొదలవుతుంది. ఇక వెంటనే వాళ్ళిద్దరూ అక్కడికి పరిగెడతారు. చేపల కూర మొత్తం మాడిపోవడంతో ఇద్దరూ అయ్యో ఎంత పని జరిగిందని బాధపడుతూ ఉంటారు. ఇక మార్కెట్కి వెళ్లి మళ్లీ చేపలు తీసుకొద్దామని అనుకుని ఇద్దరూ మార్కెట్కి వెళ్తారు. ఇదిలా ఉండగా అత్తగారు ఇంట్లో ఉండగా కండలు తిరిగిన ఒక వ్యక్తి అక్కడికొస్తాడు. అతను ఒక దొంగ. ఇంట్లోకి ఎవరొచ్చారో అనుకున్న అత్తగారు, అమ్మాయి సీతారా, నువ్వేనా వచ్చింది అని అడగటంతో దొంగ కంగారు పడుతూ ఉంటాడు. అతను గొంతు మార్చి, నేనే పిన్ని, పక్కింటి అమ్మాయిని. పక్కింటమ్మాయా? ఈ గొంతు ఎక్కడ విన్నట్టు లేదే. ఎవరు నువ్వు? నేను పిన్ని వరుస అయ్యేది ఎవరికబ్బా? సుజాత, నువ్వేనా? అవును పిన్ని, నేనే నీకోసం వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరేంటి? సీతారా ఇప్పుడే బయటకెళ్ళిందమ్మా. ఏం కావాలో చెప్పు. ఏం లేదు పిన్ని, నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను. అక్క దగ్గర బంగారు నగలున్నాయి కదా, అవి ఇస్తుందేమో, వాటిని తీసుకెళ్దామని వచ్చాను. ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దామని అనుకున్నాను. నాకేమో ఫంక్షన్కి ఆలస్యం అవుతుంది. మీరు చూస్తుంటే వచ్చి ఇచ్చేలాగా లేరు. మీకు కళ్ళు కనబడవు కదా. మరేం పర్వాలేదులే, బీర్వా తాళాలు నా దగ్గరే ఉన్నాయి. నగలు అందులో ఉన్నాయి, తీసుకెళ్ళు. 2 గొలుసులుంటాయి. అంతకంటే అందులో ఏముంటాయి? డబ్బులన్నీ కూడా తన గదిలోనే ఉంటాయిలే. దానికి తాళం వేసుకొని వెళ్తుంది. ఆ 2 నగలు తీసుకొని వెళ్ళు అంటూ తాళాలు ఆ దొంగ చేతికిస్తుంది. దాన్ని చూసి అతను తన మనసులో ఇలా అనుకుంటాడు, ఒరే అంజీ, ఈరోజు నీ పంట పండింది. నగలు నీ చేతికొస్తాయి, వాటిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకుని అక్కడ్నుంచి వాటిని తీసుకుని తాళాలు అత్తగారికిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత మైనా సీతార మార్కెట్ నుంచి తిరిగొచ్చి చేపల కూర కూడా తయారు చేస్తారు. మైనా సీతారకి కొంచెం కూరను ఇవ్వటంతో అది తీసుకొని ఇంటికి వస్తుంది సీతార. సీతార రావటంతోనే అత్తగారు సుజాత వచ్చిందని నగలిచ్చానని మొత్తం చెబుతుంది. అది విన్న సీతార కోపంగా చాలా కంగారుగా, అత్తయ్య, ఎంత పని చేశారు మీరు? సుజాత వాళ్ళు అసలు ఊర్లోనే లేరు. ఆ అమ్మాయి ఊరు వెళ్ళి 2 వారాలవుతుంది అత్తయ్య. ఇంటికెవరొచ్చారో తెలియకుండా బీరువాలో నగలిచ్చేస్తారా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఆ మాటలకి అత్తగారు పెద్దగా నవ్వుతూ హాహాహాహా అని అంటూ ఉంటుంది. సీతారా తన మనసులో, అయ్యో ఏంటి,
అత్తయ్య ఇలా నవ్వుతుంది? నగలు పోయాయని తెలియటంతో పిచ్చి పట్టిందా ఏంటి? అయ్యో అత్తయ్య, మీరు పిచ్చివాళ్ళైపోయారా అంటూ పెద్ద పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది. అత్తగారు ఎందుకు నవ్వుతుంది? నిజంగానే ఆమెకి పిచ్చి పట్టిందా, లేదంటే ఇంకేదన్నా విషయం ఉందా? ఇది తెలుసుకోవాలంటే తరువాయి భాగంలో